సంఘటన ఎప్పుడు సంఘటనే. కానీ ఒక సంఘటనలో వచ్చిన ఎక్స్పోజర్ ఇంకొక సంఘటనలో జరగదు. అది మీడియా హైప్ అనాలా, లేకపోతే కనుక ఒక ఆర్గనైజ్డ్ డ్రామా అనాలా. నిర్భయ కేసు అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. బస్సులో అత్యాచారం, హత్య దుర్మార్గంగా చేసినట్టు, ఖచ్చితంగా దుర్మార్గమే. తర్వాత దాని గురించి అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంఎంటీఎస్ రైల్లో జరిగినటువంటి అత్యాచార యత్నం, అమ్మాయి ట్రైన్లో నుంచి దూకేసినటువంటి సంఘటన, అసెంబ్లీ దాకా కూడా ప్రస్తావన వచ్చింది. మొన్న పత్రికలు టీవీలు రాసుకొచ్చింది అయితే అమ్మాయి గుర్తించింది ఎవడో ఒక వ్యక్తిని, వాడు పాత నేరస్తుడు, గతంలో కూడా వాడి మీద నిధి ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ బ్రేకింగ్ న్యూస్ల కథ ఏంటయ్యా అంటే, ఈ రోజు వరకు 6 రోజులైనా కూడా ఏమీ లేదు, అమ్మాయి గుర్తించలేని పరిస్థితిలో ఉంది. అక్కడ సీసీటీవీ ఫుటేజులు, వీళ్ళు రైళ్ల దగ్గర రైల్వే స్టేషన్లో ఎక్కేటటువంటి సీసీటీవీ ఫుటేజులు అవి చూపించి అమ్మాయికి చెప్తే గుర్తించలేని స్థితిలో ఉంది. ఇంతవరకు ఏ ఒక్కళ్ళని పట్టుకోలేదు, 2ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు అనుమానితుల్ని. ఇది తాజా సమాచారం. మరి దీన్ని ఎలా ట్రేస్ చేస్తారో చూడాలి.